అప్పుడప్పుడు మానవుడు ధర్మం యొక్క మూలాన్నే విస్మరించే సమయం వస్తుంది. కొన్ని నియమాలకు, సంప్రదాయాలకు బందీగా ఉండిపోతాడు. కానీ కరుణను మర్చిపోతుంటాడు. ఇక ఈ జగత్తు నిండిపోతుంది సంఘర్షణలతో, ఈర్ష్యలతో, ఆక్రోశం, క్రోధం, వైరాలతో, అంటే అధర్మంతో. ఇక అప్పుడు పరమాత్ముడు అవతారమెత్తక తప్పదు, మానవులకు వాస్తవిక జ్ఞానాన్ని తెలియజెప్పేందుకు. మహాభారత కథ కూడా ఇటువంటి సన్నివేశాలతో కూడిన కథే. కొందరు వ్యక్తులు సంప్రదాయాలను ధర్మంగా భావించి జీవించేవారైతే, ఇంకొందరు అధర్మానికి కట్టుబడి క్రోధము, వైరము, పదవీకాంక్షల ప్రభావంలో చిక్కుకొని ధర్మాన్ని నాశనం చేసేవారు. వ్యక్తికి సాటి వ్యక్తితో ప్రేమ ఉండేది, కానీ సమస్త విశ్వం పట్ల ప్రేమ ఉండేది కాదు. హృదయంలో, జగత్తులో కరుణ ఉండేది కాదు.